అలాగే ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 2 పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమా ఒకటి వచ్చి దాన్ని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ క్రెడిట్స్ మా డైరెక్టర్ గారికి కూడా వెళ్తాయి. ఎందుకంటే ఆయన తీసిన ఒక మంచి కథని ఆడియన్స్ బాగా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక మంచి కథ ఇచ్చారు, నాకు 2వ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్లో చాలా తిట్టుకున్నానండి. ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నాడు, బురదల్లో పొల్లాడిస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు ఈయన అనుకునేవాడిని. కానీ ఒక మంచి హిట్ సినిమా ఇద్దామనే ఉద్దేశంతోనే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సమీర్ గారు చాలా బాగున్నాయి ఫ్రేమ్స్, ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది అంటే దానికి మీరే సార్. ఫుల్ ఎండ అండి మేము షూట్ చేసిన టైంలో. ఆ టైంలో కూడా అసలు ఎండ తెలియనీయకుండా ఒక మంచి మాకు ఎండ తగిలింది కానీ కెమెరాకి ఎప్పుడు ఎండ తగలలేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగున్నాయి. సూఫియానా సాంగ్ గురించి అయితే ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అంకిత్ ఇంకా చౌదరి గారు ఇద్దరు ఎప్పుడు చూసినా సెట్లో ఎప్పుడు ఒక షూటింగ్కి వెళ్తున్నట్టు ఏ రోజు అనిపించలేదండి మాకు. వెళ్ళి ఎంజాయ్ చేసి టైం పాస్ చేసి ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అనిపించేది మాకైతే, కలిసి కూర్చొని తింటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉన్నారు కాబట్టే సినిమా ఈరోజు ఈ లెవెల్లో ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాజ్ గారు అయితే అసలు సార్ ఇంతకుముందు మీరు ఎంత కష్టపడ్డారో తెలియదు సార్ సినిమాల పైన, కానీ మా సినిమా పైన అయితే చాలా కష్టపడ్డారండి. ఇది అవసరం. అందరినీ సాగుకొట్టేవాళ్ళు, ఆయనే ఫోన్ చేసేవాళ్ళు అందరికీ. ఆఖరికి మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు థ్యాంక్ యూ సార్. అలాగే అరవింద్ గారు, అలానే విద్యక్క, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక మంచి సినిమాలో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అజయ్ గారు ఇంకా రామిరేల గారు ఇద్దరు ఇరక్కొట్టేశారండి. అలానే లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుందండి, రాంభజనో అని. ఆ పాట నా ఫేవరెట్ సార్. నిజంగానే చెప్తున్నాను, ఆ లాస్ట్లో ఆ పాట పాడడం అనేది అసలు ఆ సినిమా, మన సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరే సార్. స్పీచ్ స్టార్ట్ అయ్యేముంది కదా, అందరినీ లోపలికి వచ్చేయమంటాం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా ఆగస్టు 15 అని అన్నప్పుడు నాకు చాలా నేను టెన్షన్ పడ్డా. ఏంటి అన్ని పెద్ద సినిమాల మధ్యన మన సినిమా వస్తుంది అన్నప్పుడు నేను కొంచెం టెన్షన్ పడినప్పుడు, కానీ అరవింద్ గారు, బన్నీవాసు గారు వాళ్ళ డెసిషన్ ఆగస్టు 15 వస్తే ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ పికప్ అయి బాగుంటుంది, రెవెన్యూ బాగుంటుందని వాళ్ళ యొక్క డెసిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రూవ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఆడియన్స్ ఏంటంటే నా ఈ చిన్న అంటే అప్పుడే నడుస్తున్న ఒక చిన్న పిల్లోనే తల చేయి పట్టుకుని నడిపించుకుని పెద్దోని చేసినట్టు ఇలా ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా చేసినందుకు కూడా ఆడియన్స్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా థియేటర్కి వచ్చి ఎవరైనా చూస్తే ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటారు, 20 నిమిషాలు చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు. ఎవరైనా ఫ్రెండ్స్తో వచ్చారంటే వెళ్ళే ముందు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు భుజం వేసుకుని హ్యాపీగా వెళ్తారు. అదే కొడుకుతో ఫాదర్తో వచ్చినప్పటికీ వాళ్ళ ఫాదర్ కొడుకు చూసుకున్నప్పుడు చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇలాంటి మంచి సినిమా ఇంతమంది జనాలకు రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆ గీతా ఆర్ట్స్ అన్న బ్యానరు, అరవింద్ గారు అన్న ఒక పేరు, బన్నివాస్ గారు అన్న ఆ పేరు, ఇట్ల వల్ల ఈ సినిమా ఇంత పెద్ద రీచ్ అయిందన్నది నేను నమ్ముతాను. తర్వాత ఈ సినిమాకి మా ఎస్కేఎన్ గారు చాలా సపోర్ట్ చేశారండి. దానికి ఆయనకి మీడియా ముఖంగా చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్గా ఎస్కేఎన్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా, ఎవరైనా సరే నవ్వకపోతే నా ట్విట్టర్ అకౌంట్కి ట్యాగ్ చేయండి, మీరు ఏదైనా తిట్టండి పర్వాలేదు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన సేమ్ బేబీకి అట్లా మాట్లాడాడు, తర్వాత సేమ్ ఆయికి అట్లా మాట్లాడాడు, జనాలకు బాగా వెళ్ళింది. దానివల్లే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఫీల్ అవుతుంది సార్ యాక్చువల్గా నిజంగా. కానీ సరే ఎవరైనా ట్యాగ్ చేశారు సార్ ఇప్పుడు దాకా మిమ్మల్ని తిట్టారా? బాగుందని అది. కాబట్టి ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే
వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏంటంటే